మొన్న ఉల్లిగడ్డలు, అంతకంటే ముందుగాల కూరగాయలు, ఇవాళ టమాటాలు. ఉంటే మొగుల మీద, లేకుంటే పాతాళంలా. బగ్గ రేటు ఉన్నప్పుడేమో కొనలేము, అగ్గకు దొరికినప్పుడు అయ్యే తిని తిని ముఖం విరుస్తుంది. మనమేమో తిని మురువము, పండించిన రైతులకు ఓ 4 రూపాయలు మిగిలవు. అంత ఎట్టి షాకిరే. ఏమని చెప్పాలి, ఊకే ఊకే ఎంతని చెప్పాలి. మీరే చూడుర్రి గీ టమాటాలు పండించిన రైతుల తిప్పలు ఎట్లున్నాయో. పంట కోసినాక చెత్తకు నిప్పు పెట్టిలేమో అనుకునేళ్ళు కొమ్మలకు టమాటీలు ఉండగానే నిప్పు పెట్టిరు రైతన్నలు. నీళ్లు లేక ఎండిపోయినాయి. కాలువ నీళ్ల కన్నా మోటార్లు పెట్టి నీళ్లు పెడదామంటే కాలువలు బంద్ అయినాయి. ఎటనో గడ్డ తాలో తౌడో బొంగ ఆయమన్న కాయలేసి గ్రేడింగ్ చేసుకుని మార్కెట్లకు వేసుకపోతే ₹2 కిలో ఎంబటి అడిగిలాట. అందుకనే లెక్కల కష్టాన్ని అగ్గోసగ్గోకు అమ్ముకోలేక ఇట నిప్పంటిస్తున్నారట రైతన్నలు. ఆనలున్నప్పుడు పంటకు రోగాలు ఎక్కువ ఉంటాయి, పంట తక్కువ ఉంటది, ఆమ్దానికి అట్టుకుంటది. వానలు పోయినాక పంట వేస్తే పెట్టుబడి తక్కువ ఉంటది, పంట ఎక్కువ దిగుబడి అవుతుంది, రేట్లు మాత్రం ఉండవు అనుకొస్తున్నాడు ఈ అన్న. అంటే వర్షాకాలం కంటే ముందు పెట్టినట్లయితే వర్షాకాలంలో టమాటాలు వెళ్తే మంచి రేటు. జూన్, జూలై, ఆగస్టు వరకు రైతు నష్టపోకుండా రేటు ఉంటుంది. కానీ అప్పుడు ఏమవుతుంది, రైతుకు వర్షాలు పడి తెగుళ్ళు, పురుగు ఇవన్నీ ఎక్కువ వస్తాయని చెప్పేసి భూములు అనుకూలించక వీటన్నిటితోటి నష్టపోతాననే భయంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రతి రైతు టమాటా పెట్టాలనే ఆలోచనే ఉంటాడు. అంటే వర్షాలు తగ్గుముఖం అవుతుంటాయి, క్రాప్ ఎక్కువ వస్తుంది, చలికి ఎక్కువ క్రాప్ రావడం. వాజిబే మరి పంట ఎక్కువ పడినప్పుడు రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడు పంట ఎక్కువ పండదు. ఎప్పుడున్నదే కదా ఇది. వేలకు వేలు పెట్టుబడి పెట్టినా పెట్టుబడికి తగ్గ పంట రాలేదు, పండించిన దానికి రేటు లేదు. అడ్డికి పావు శైలం పడి అమ్ముడేందని ఇట కాయలు ఉండగానే అగ్గిపుల్ల గీకేస్తున్నారు అన్నట్టు రైతన్నలు. టమాటీల లోడ్ వేసుకొని మార్కెట్ కు తీసుకపోతే పెట్టెకో ₹50 ఎంబటే అడుగుతున్నారట. గట్లొచ్చిన పైసలు ఆటో కిరాయికి, అమాలీలకు, పైటీలు బువ్వకు పోగా చేసిన కష్టం కూడా మిగులుతలేదట పాపం. మెదక్ జిల్లాలో చాలా మంది రైతులది ఇదే కథ. శివంపేట మండలంలో ఉన్న ఒక నవాపేట ఊళ్ళోనే ఏం తక్కువ 70 ఎకరాలలో టమాటీల పంట వేసేలాట. అమ్మబోతేనేమో రేట్ లేదు, లెక్కల కష్టం అంతా బురదలో పోసినట్టు అవుతుంది. అందుకనే చేసేదేం లేక నిప్పు అంటిస్తున్నారు ఇట్ట. పంటకు నిప్పు అయితే వేసేది కానీ కండ్ల ముంగట పెంచుకున్న పంట అంతా కాలిపోతుంటే గుండెలెంత ఆవిసిపోయినాయో ఏమో పోరి.